ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము ఎల్ఐసి సైట్ నుంచి, ఎల్ఐసి అఫీషియల్ సైట్ నుంచి ఎల్ఐసి పాలసీ యొక్క రెన్యువల్ ఎలా పే చేయాలో చూద్దాం. ఓకే, ఎల్ఐసి ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్ నుంచి ఎల్ఐసి డ్యూని రెన్యువల్ని ఎలా పే చేయాలో చూద్దాం. క్రోమ్ కానీ గూగుల్ వెళ్ళి LICindia.in అని టైప్ చేయండి. ఎల్ఐసి సైట్కి వెళ్తాము. ఎల్ఐసి అఫీషియల్ సైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, అది మెనూ ఆప్షన్. దాన్ని క్లిక్ చేయండి. ఎల్ఐసి సైట్లో దాన్ని క్లిక్ చేయగానే అబౌట్ హౌస్ ప్రొడక్ట్స్ అని ఇలా ఉంది కదా. కిందికి వెళ్తే పే ప్రీమియం అని ఉంది చూడండి, బాటమ్ నుంచి సెకండ్ది. పే ప్రీమియం అని క్లిక్ చేస్తే ప్రీమియం పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పే ప్రీమియం అని క్లిక్ చేశాను. ప్రీమియం పేమెంట్ పేజ్కి వెళ్ళింది. ఇక్కడ క్విక్ పే అనే ఆప్షన్ ఉంది చూడసారా. ఇక్కడ క్విక్ పే అంటే ఇమీడియట్గా పే చేయడం అన్నట్టు. ఈ క్విక్ పే ఆప్షన్లో రెన్యువల్ ప్రీమియం ఆర్ రివైవల్ అని ఉంది. అది రెన్యువల్ అనమాట, డ్యూ కట్టేది. తర్వాత అడ్వాన్స్ ప్రీమియం ముందే కట్టేది, అది అవసరం లేదు. రీపే లోన్ ఏదైనా తీసుకుని ఉంటే అది రీపేమెంట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఉంది రీపే లోన్ ఇంట్రెస్ట్ ఓన్లీ 6 మంత్స్కి ఒకసారి పే చేయాలి, అది కూడా పే చేసుకోవచ్చు. డౌన్లోడ్ రిసిప్ట్, ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం పే చేసింది. సో రెన్యువల్ ప్రీమియం అని ఉంది కదా, అది మనం ఇప్పుడు క్లిక్ చేయాల్సింది. అది క్లిక్ చేస్తే మనకు ప్రీమియం రెన్యువల్ అనేది అయిపోతుంది ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్ రెన్యువల్ ప్రీమియం, డ్యూని పే చేస్తున్నమాట, పాలసీ నెంబర్. అది క్లిక్ చేయగానే మనకి పాలసీ నెంబర్ అడుగుతుంది. అంటే మనం ఏ పాలసీకి రెన్యువల్ పే చేయాలి. ఇన్ జనరల్గా మనకి ఎల్ఐసిలో 9 డిజిట్స్ ఉంటుంది పాలసీ నెంబర్. ఎల్ఐసి పాలసీ నెంబర్ 9 నెంబర్లు ఉంటాయి. ఆ 9 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఎల్ఐసి పాలసీ రికార్డ్స్లో ఈ పాలసీకి డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంది, పాలసీ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ ఎల్ఐసి పాలసీ రికార్డ్స్లో. మామూలుగా బయట మనకు డిఫరెంట్గా ఉంటాయి అని యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, మనకు ఎల్ఐసిలో ఇచ్చినటువంటి ఎల్ఐసి రికార్డ్స్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డైరెక్ట్ ఎంటర్ చేస్తూ వెళ్ళండి. స్లాష్ కానీ డాష్ కానీ ఏమి ఇవ్వని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్. ఓకే, స్లాష్ తీసేసుకుని చూడండి. ఈమెయిల్ ఐడి, పాలసీ హోల్డర్ యొక్క ఈమెయిల్ ఐడి, లేదు అంటే వేరే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో దానికి రిసిప్ట్ ఆటోమేటిక్గా సెండ్ చేయబడుతుంది. ఓకే, వచ్చేస్తుంది. ఓకే, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను నేను. తర్వాత మొబైల్ నెంబర్, కస్టమర్ అంటే ఆ పాలసీ హోల్డర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ మొబైల్కి మెసేజ్ కూడా వచ్చేస్తుంది. పాలసీ హోల్డర్ ఏ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఐ అగ్రీని చెక్ ఇన్ చేయండి. ఆ బాక్స్ని చెక్ బాక్స్ని చెక్ చేయండి, అంటే చెక్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ పాన్ నెంబరు అప్డేట్ కాలేదు, చేసుకుంటారా, చేసుకోండి అని చెప్తుంది. ఓకే, అవసరం లేదు. ఇప్పుడు మనం పే నౌ అని క్లిక్ చేయాలి. పే నౌ క్లిక్ చేయగానే అది అయిపోయింది. ఇంకేదైనా పాలసీ, సేమ్ పాలసీ హోల్డర్ది, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పాలసీ హోల్డర్ది ఏదైనా ఉందా, ప్రొసీడ్ అని కొట్టేస్తే ఈ పాలసీ పేమెంట్ అయిపోతుంది. కానీ ఇంకొక పాలసీ కూడా ఉంది మనది, సేమ్ పాలసీ హోల్డర్. ఇక్కడ నేమ్ కూడా వచ్చింది ప్రదీప్ అని చెప్పేసి. ఆ పాలసీ హోల్డర్ది సేమ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఇప్పుడు ఇచ్చేటువంటిది. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఇంకొకటి ఇస్తున్నాను. రెండు ఒకేసారి ఎట్ ఏ టైం చేయొచ్చు. రెండు కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ పాలసీస్ యూ కెన్ పే ఎట్ ఏ టైం. చూడండి, ఈ పాలసీ నెంబర్ ఎంటర్ చేశాను కదా, ఇది కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే సేమ్ పాలసీ హోల్డర్ది కాబట్టి ఇట్ విల్ ఫెచ్ యాడ్ టు లిస్ట్, యాడ్ అయిపోతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉంటే యాడ్ అవ్వదు. ఇక్కడ ఏమైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా ఆన్లైన్ సర్వీసెస్ అంటుంది, అవసరం లేదు. ఇప్పుడు మనం పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేసేసాను. ఇంకా థర్డ్ పాలసీ ఏదైనా ఉందా సేమ్ పాలసీ హోల్డర్ది అని అడుగుతుంది. అవసరం లేదు, మనకి 2 ఉన్నాయి. 2 పాలసీ నెంబర్స్, డిఫరెంట్ పాలసీ నెంబర్స్, సేమ్ పాలసీ హోల్డర్ నేమ్ కూడా వచ్చేసింది చూడండి. లేట్ ఫీతో ఉంది, అది కూడా వచ్చేస్తుంది. అది వచ్చేసిన తర్వాత కింద టోటల్ అమౌంట్ ఒక్కొక్క పాలసీకి ఎంత ఉందో అది వచ్చేసింది. ప్రొసీడ్ కొట్టాక రెండింటికి కలిపి ఎంత పేమెంట్ చేయాలో కూడా చూపిస్తుంది. టోటల్ పాలసీ సెలెక్టెడ్ 2 అండి, అండ్ అమౌంట్ కూడా చూపిస్తుంది. చెక్ అండ్ పే. ఇప్పుడు చెక్ అండ్ పే కొట్టిన తర్వాత మనకు సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, ఎవరు అనేది పేటిఎం వాళ్ళు ఉంటారు అండ్ బిల్ డెస్క్ వాళ్ళు ఉంటారు. పేటిఎం అండ్ బిల్ డెస్క్ అంటే ఇవి సర్వీస్ ప్రొవైడర్స్. పేటిఎం అంటే ఓన్లీ పేటిఎం యాప్ కాదు, పేటిఎం వాళ్ళు చేస్తున్నారు ఇది. చెక్ అండ్ పే అని, పేటిఎం చెక్ అండ్ పే అని కొట్టండి.
ఇక్కడ చెక్ అండ్ పే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్ పేటిఎం యాప్ ఉంటుంది పైన. ఆ యాప్ ఉంటే యాప్ నుంచి చేయొచ్చు, లేదు అంటే యూపీఐ అంటే గూగుల్ పే ఏదంటే అది అడుగుతుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. నేను క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ నా దాంట్లో మొబైల్లో సేవింగ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను డైరెక్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. లేదు అంటే మనం ఎంటర్ చేయాలి. అక్కడ పే అని కొట్టేసేయండి. కింద పే అని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓటీపీ వస్తుంది. ఇప్పుడు కాకపోతే నేను డిఎన్డి సెలెక్ట్ చేసుకున్నాను, డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ కాల్స్ ఏమైనా వస్తాయని చెప్పేసి అది తీసేయాలి, లేదంటే మనకి ఓటీపీ రాదు. ఇది నేను డిఎన్డి తీసేస్తున్నాను. రిమూవింగ్ డిఎన్డి హియర్. ఓకే, నౌ ఐ విల్ గెట్ ఓటీపీ. ఓకే, నాకు క్రెడిట్ కార్డ్కి ఓటీపీ వచ్చింది, అది ఎంటర్ చేసేస్తున్నాను. అయిపోయింది, పేమెంట్ అయిపోయినట్టే. ఎంత సింపుల్ చూడండి, వెరీ సింపుల్, జస్ట్ 2-3 మినిట్స్ ప్రాసెస్. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉందండి ఎల్ఐసి సైట్లో. చూడండి, ఇది సేఫ్ సైడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏం అవ్వదు, బట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అవన్నీ ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను. ఒక ఆటోమేటిక్గా మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంది, మనము పేటిఎం వల్ల సర్వీస్ ప్రొవైడర్ పేమెంట్ పేజ్లో ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎల్ఐసి సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్ రిసిట్ అని క్లిక్ చేస్తే రిసిట్ డౌన్లోడ్ అయిపోతుంది. అట్లా ఆటోమేటిక్గా మనం మెయిల్ ఐడి ఇచ్చాం కాబట్టి మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ డౌన్లోడ్ రిసిట్ ఉంది కదండి, డౌన్లోడ్ రిసిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఇక్కడ నుంచి చేసుకోవడము, ఎల్ఐసి ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్ నుండి చేసుకోవడము. లేదు బయట నుంచి కూడా చేసుకోవచ్చు, బయట సైట్స్ నుంచి అంటే గూగుల్ పే, ఫోన్పే వీటి నుంచి చేసుకోవచ్చు. కానీ అది ఇక్కడ సర్వీస్ ఛార్జ్ పడుతుంది అండ్ రిస్కీ, అంత ఇమీడియట్గా పేమెంట్ కాదు. ఇది ఇమీడియట్గా పేమెంట్ అయిపోతుంది అండ్ అఫీషియల్ సైట్ కాబట్టి అఫీషియల్ సైట్ నుండి చేసుకోవడం చాలా ఉత్తమము. మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సతీష్ రెడ్డి, డెవలప్మెంట్ ఆఫీసర్, CB14 సికింద్రాబాద్ డివిజన్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 8555856271. ఏ క్వెరీస్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదు మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఏమైనా కావాలి అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఐసికి సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ సంబంధించి ఏదైనా. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏదైనా క్వెరీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.